తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన బాహుబలి ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో లెక్క వేయాలంటేనే చాలా టైం పడుతుంది. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్టామినా ఇది అని సగర్వంగా చెప్పుకునే విధంగా సంచలనాలను సృష్టించింది. మరి అలాంటి బాహుబలి రికార్డులను కేవలం ఒక సంవత్సరంలోనే మరో తెలుగు సినిమా బ్రేక్ చేసిందని అంటున్నారు. అవునా? అదెలా అని వివరాల్లోకి వెళితే, స్టార్ హీరో సినిమా అంటే రికార్డులే లెక్క. అది ఏ విభాగంలోనైనా సరే స్టార్ ఇమేజ్ వచ్చిందంటే చిరిగిన టికెట్స్ లెక్క దగ్గర నుండి ట్రెండ్ సెట్ చేసిన రికార్డుల దాకా లెక్కే. ఇక శాటిలైట్, ఏరియా వైజ్ ఇంకా చెప్పుకుంటూ పోతే టీవీల్లో పండుగ నాడు టెలికాస్ట్ అయితే వచ్చే టీఆర్పీ రేటింగ్ కూడా రికార్డే. అయితే బాహుబలి అన్నిట్లో తనకు తగ్గ రికార్డులను సొంతం చేసుకున్న ఆ రికార్డును బ్రేక్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో. అదెలా? ఇంకా సర్దార్ రిలీజ్ కాలేదు కదా అంటే అవును, రిలీజ్ కాలేదు. కాకముందే రికార్డులన్నీ నావే అంటూ సిగ్నల్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు పవర్ స్టార్. బాహుబలి సినిమా ఆడియో రైట్స్ 1.5 కోటి అమ్ముడయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ ఖుషి డైరెక్టర్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో చేసిన రెండో సినిమా కొమరం పులి ఆడియోకి 1.5 కోటి రేటు కలెక్ట్ చేసింది. బాహుబలి దాన్ని బ్రేక్ చేసిందనుకోండి. ఇక ఇప్పుడు సర్దార్ మరోసారి ఆడియో రైట్స్ రూపంలో సంచలనాల్ని సృష్టిస్తుంది. ఈ నెల 20న రిలీజ్ అవుతున్న ఈ ఆడియో రైట్స్ 2 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. అంటే సరిగ్గా బాహుబలి రిలీజ్ అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాకముందే ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు పవర్ స్టార్. మరి సినిమా రిలీజ్ ముందే రికార్డులు కొల్లగొడుతున్న సర్దార్ రిలీజ్ తర్వాత ఇంకెన్ని సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.